హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ డాక్టర్ సంధ్యా పీతాని, కన్సల్టెంట్ ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, అపోలో హాస్పిటల్ కాకినాడ. సో ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి చెప్తున్నాను అనమాట. దాంట్లో ఏంటంటే పేషెంట్ అబార్షన్ పిల్స్ వేసుకుంటే పేషెంట్ గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితిలో ల్యాండ్ అయింది. అంటే యూట్రస్ రిమూవ్ చేయాల్సిన పరిస్థితిలో ల్యాండ్ అయింది. తను అబార్షన్ పిల్స్ తను ఓన్గా వేసుకోవడం వల్ల. ఎందుకు ఇదంతా జరిగింది, తనకి ఏమైంది, అసలు ఎందుకు అంతా గర్భసంచి తీసేయాల్సి వచ్చింది, ఎందుకంటే తీయకపోతే కనుక తను వెంటిలేటర్ మీదకి వెళ్ళేది, తను దక్కేదో లేదో కూడా తెలియలేదు మనకి. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, తనకు యాక్చువల్గా ఏంటంటే తనకి ముందు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, సిజేరియన్. దానికి ముందు యాక్చువల్లీ 4 మిస్క్యారేజెస్ అయినాయి, స్పాంటేనియస్ మిస్క్యారేజెస్. 4 టైమ్స్ కూడా క్లీన్ చేశారు. 5th టైం అది స్పాంటేనియస్గా అయిపోయి దాన్ని క్లీన్ అయితే చేయలేదు. ఒక ప్రెగ్నెన్సీ వచ్చేసి సిజేరియన్, బాబు ఆల్మోస్ట్ 1.5 years హెల్తీగా ఉన్నాడు. తర్వాత ఏంటంటే ఒకరోజు ఎర్లీ అవర్స్ అరౌండ్ 4 o'clock షీ కేమ్ విత్ బ్లీడింగ్, ఇంకా సివియర్ వెజనల్ బ్లీడింగ్, పెద్ద పెద్ద క్లాట్స్, ఫ్రెష్ బ్లీడింగ్ పడిపోతుందని చెప్పేసి వచ్చారనమాట. అమలాపురం నుంచి అక్కడ హాస్పిటల్కి వెళ్తే అక్కడి నుంచి ఇక్కడ రెఫర్ చేశారు కేసు. సో ఎగ్జామిన్ చేస్తే అక్కడ పెద్ద పెద్ద హెవీ క్లాట్స్ విత్ హెవీ బ్లీడింగ్ అనమాట. వెంటనే బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి ఇంజెక్షన్ ఇచ్చి, అప్పటికే బీపీ తనకు చాలా తక్కువ ఉంది, సో హైపోటెన్షన్లో ఉంది, అండ్ హిమోగ్లోబిన్ కూడా 7 grams పడిపోయింది. సరే, ముందు అసలు ఇంజెక్షన్స్ ఇచ్చి బ్లీడింగ్ కంట్రోల్ చేస్తే తర్వాత ఎవాల్యుయేట్ చేద్దాం, బీపీ అది ఇంప్రూవ్ అవ్వాలి కదా అని చెప్పేసి తనకి అడ్మిట్ చేసి ఐసీయూలో వెంటనే మనం ఇంజెక్షన్ ఇవ్వగానే కంట్రోల్ అయిపోయింది. బట్ అగైన్ మళ్ళీ 1 hour తర్వాత షీ స్టార్టెడ్ బ్లీడింగ్ లైక్ ఎనీథింగ్. సరే, ఇంక ఇమ్మీడియట్గా స్కాన్కి షిఫ్ట్ చేస్తాం. సో స్కాన్లో చూసేసరికి ఏంటంటే గర్భసంచిలో ఒక అబ్నార్మల్ కండిషన్, ఏవి మాల్ఫర్మేషన్ అంటాం అనమాట. అంటే బ్లడ్ వెసల్స్, రక్తనాళాలు, ఆర్టరీస్ అండ్ వెయిన్స్ రెండింటికి మధ్య కనెక్షన్ ఏర్పడి ఒక మాల్ఫర్మేషన్ లాగా వచ్చి అది పగిలి బ్లీడ్ అవుతున్నట్టు క్వశ్చన్ మార్క్గా ఇచ్చారు ఆ స్కాన్. సరే అని చెప్పేసి మళ్ళీ బ్లీడింగ్ ఇంజెక్షన్ ఇస్తే వెంటనే కంట్రోల్ అయింది. అగైన్ మళ్ళీ షీ స్టార్టెడ్ బ్లీడింగ్ ఆఫ్టర్ 1/2 hour. తనకు యాక్చువల్గా ముందు నుంచి తనకు ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి, less than 1 lakh ఉంటాయి. ఈవెన్ డెలివరీ టైంలో అలాగ ఉన్నాయి, ముందు ఎప్పుడు చెక్ చేసినా less than 1 lakh ఉంటాయి. తనకు రీజన్ వాళ్ళకి తెలీదు. ఇప్పుడు హిమోగ్లోబిన్ చూస్తే 7 grams, అండ్ బీపీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 80/60 నుంచి ఆల్మోస్ట్ నాన్ రికార్డబుల్లోకి వెళ్ళిపోతుంది. వెంటనే మేము బీపీ ఇంప్రూవ్ అయ్యే మెడిసిన్స్ ఐనోట్రాప్ స్టార్ట్ చేసి ఇంకా వాళ్ళకి రిస్క్ చెప్పి, ఎందుకంటే షీ వాజ్ ఓన్లీ 32 years old. సో తను 32 years old అండ్ ఎంత హెవీ బ్లీడింగ్ అయితే మాకు వేరే ఆప్షన్ ఏమీ లేదు యూట్రస్ రిమూవ్ చేయడం తప్పితే. ఎందుకంటే ఆ క్వశ్చన్ మార్క్ ఏవి మాల్ఫర్మేషన్ అని ఏదైతే పెట్టారో అది యాక్చువల్లీ చాలా రేర్ కండిషన్. ఆ బ్లడ్ వెసల్ ఓపెన్ అయితే కనుక పెద్ద పెద్ద ఫ్రెష్ బ్లీడింగ్, ఎంత బ్లీడింగ్ అంటే తనకి ఇంకా బీపీ కంప్లీట్గా ఫాల్ అయిపోయి తను ఆల్మోస్ట్ హైపోటెన్సివ్ షాక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సరే, ఇంక ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకున్నాం. ప్లేట్లెట్స్ అప్పటికే 60,000 ఉన్నాయి, బ్లడ్ వచ్చి 7 grams. బీపీ సపోర్ట్ మీద అలాగ 80/50 అలా మెయింటైన్ అవుతుంది. అది కూడా హై డోస్ ఆఫ్ నారెడ్ పెడితే. సో వెంటనే ఇంకా ఎనస్థీషియా డాక్టర్తో మాట్లాడుకొని డెసిషన్ తీసేసుకున్నాం, వీళ్ళకి కన్సెంట్ తీసుకున్నాం. వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేసాం పెద్ద మత్తు ఇచ్చి, ఎందుకంటే తను అప్పటికే చాలా రిస్క్లో ఉంది కాబట్టి ఇంకా మేము ఇంక 1 hour కూడా లేట్ చేద్దామని అనుకోలేదు. ఇమ్మీడియట్గా బ్లడ్ రెడీ పెట్టేసుకొని స్టార్ట్ చేసాం ఆపరేషన్. సో ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు తనకేంటంటే గర్భసంచి ఓపెన్ చేసాము, ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద రిస్క్. సో ఓపెన్ చేసేసరికి తనకి ఏమైందంటే కుడి పక్కన ఆల్మోస్ట్ పగిలిపోయింది, అంటే రప్చర్ అయిపోయింది యూట్రస్. అసలు ఎందుకైందో అర్థం కాలంటే యూట్రస్కి కింద సర్విక్స్కి మధ్యలో జంక్షన్, అంటే ప్రీవియస్ సిజేరియన్ స్కార్ దగ్గర జంక్షన్లో రప్చర్ అయిపోయి దాంట్లోంచి క్లాట్స్ బయటకు వచ్చేస్తున్నాయి. ఇంక ఇమీడియట్గా ఆ జంక్షన్ దగ్గర నుంచి కట్ చేసి యూట్రస్ తీసేసి ఆ జంక్షన్కి, ఎందుకంటే అక్కడ మళ్ళీ సిజేరియన్ స్కార్ దగ్గర నీడిల్స్ వచ్చి బ్లాడర్ కంప్లీట్గా స్టక్ అయిపోయింది. సో మళ్ళీ స్టక్ అయిన పార్ట్ సెపరేట్ చేసి సర్విక్స్ని కూడా తీసి చూసిన తర్వాత అది కట్ సెక్షన్, అంటే మేము కట్ చేసి చూస్తే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 3rd month ప్రెగ్నెన్సీలో ఉండే ప్లెజెంట్ అలాగా ఉంది, మాయలాగా ఉందన్నమాట. సరే, ఇదంతా పక్కన పెడితే ముందు తన్ని స్టేబుల్ చేసి బ్లడ్ ఇచ్చి వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేసాం. ఐసీయూకి షిఫ్ట్ చేసి బీపీ ఇంప్రూవ్ అయ్యేలాగా మెడిసిన్స్ అండ్ తర్వాత ప్లేట్లెట్స్, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ఇవన్నీ ఇచ్చి నెక్స్ట్ డేకి తను కొంచెం రికవర్ అయింది. అయిన తర్వాత అప్పుడు వెళ్ళి తన్ని, అంటే తన పేషెంట్ కాబట్టి తను ఎక్కువ క్వశ్చన్ చేయలేదు. వాళ్ళ హస్బెండ్ని పిలిచి పర్సనల్గా అసలు మాట్లాడితే ఏమైందని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే తనకి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినాయి,
బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంది కదా, మధ్యలో ఒక 3 months ఇర్రెగ్యులర్ అయినాయి, రాలేదు ఒక 2 months అయితే. సరే 2 months రాలేదు కదా అని చెప్పి అమలాపురంలో డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అక్కడ తనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అండ్ స్కాన్ చెప్పారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళి చేసుకుంది, దాంట్లో పాజిటివ్ వచ్చింది. స్కాన్ చేయించలేదు. అండ్ వాళ్ళ హస్బెండ్ ఒక ఫార్మసీలో వర్క్ చేస్తారు కాబట్టి ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, బాబు చిన్నవాడు కాబట్టి ప్రెగ్నెన్సీ ఎంటీపీ పిల్స్ వేసుకున్నారు, అంటే టెర్మినేషన్ పిల్స్ వేసుకున్నారు, అబార్షన్ పిల్స్ వేసేసుకున్న తర్వాత ఫ్యూ డేస్కి బేబీ బయటకు వచ్చేసింది. బేబీ బయటకు వచ్చేసిన తర్వాత ఇంక వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, బాగానే ఉంది కదా, బ్లీడింగ్ అయిపోయింది కదా అనుకున్నారు. తర్వాత ఆల్మోస్ట్ 1.5 monthకి షీ స్టార్టెడ్ బ్లీడింగ్ లైక్ ఎనీథింగ్. అప్పుడు అక్కడ కన్సల్ట్ చేస్తే స్కాన్ చెప్పారు. అంటే ఇమ్మీడియట్గా ఆ బ్లీడింగ్ ఇంకా కంట్రోల్ చేయలేక వాళ్ళు ఇక్కడికి పంపించారనమాట. సో ఇక్కడ ఏంటంటే జరిగింది, వాళ్ళు అబార్షన్ పిల్ వేసుకున్న తర్వాత బేబీ బయటకు వచ్చింది తెలుసు, కానీ వాళ్ళకి మాయ పడింది లేదన్నా తెలియదు, ప్లజెంటా పడింది లేదన్నా తెలియదు. సో అక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే అయిపోయిన తర్వాత స్కాన్కి వెళ్ళలేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, అంత అయిపోయింది కదా అని ఇంకెవరికి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు, హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఆ మెడిసిన్ వేసుకోవడం వల్ల తనకి ఆల్రెడీ 4 ముందు మిస్క్యారేజ్ వల్ల క్లీన్ చేశారు కాబట్టి, అండ్ తర్వాత ఒకటి సిజేరియన్ స్కార్ ఉంది కాబట్టి ఈ హిస్టరీ వల్ల ఏంటంటే మాయ మొత్తం గర్భసంచి కంప్లీట్గా స్టక్ అయిపోయింది. ప్లజెంటా ఎక్రీటా అంటాం. సో కంప్లీట్గా స్టక్ అయిపోయి ఇంకా అది బేబీతో పాటు బయటకు రాలేదు, అక్కడే ఉండిపోయింది, వీళ్ళకే తెలియదు. సో ఎప్పుడైతే అలా స్టక్ అయిపోయిందో యూట్రస్ దాన్ని పుష్ చేయడానికి ట్రై చేస్తుంది, ట్రైయింగ్ టు పుష్ ఇట్ అవుట్. సో ఆ కంట్రాక్షన్, ఆ పెయిన్ లాగా వస్తుంది అనమాట. ఆ కంట్రాక్షన్ పెయిన్ లాగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లజెంటా బయటకు రావడానికి ట్రై చేస్తుంది, అది అటాచ్ అయిపోయి ఎక్కడైతే సిజేరియన్ స్కార్ అంటే 1.5 year అయింది కాబట్టి ఆ సిజేరియన్ స్కార్ పలచబడడం స్టార్ట్ అయింది. అది పలచబడడం స్టార్ట్ అవడం, ఈ బ్లీడింగ్ హెవీగా అయిపోవడం అన్నీ ఒకేసారి జరిగినాయి అనమాట. వితిన్ అంటే ఒక ½ dayలో మొత్తం జరిగిపోయింది. సో ఎప్పుడైతే పలచబడిందో డెఫినెట్గా ఇంకా రప్చర్ అయిపోయి పేషెంట్ కండిషన్ ఇంకా కంప్లీట్గా వెంటిలేటర్ మీదకి వెళ్ళాల్సి వచ్చేది. సో మేము ఇక్కడ డెసిషన్ తీసుకుని 32 yearsకి హిస్టెక్టమీ చేసాం, గర్భసంచి తీయాల్సి వచ్చింది, దాన్ని సేవ్ చేయడానికి లైఫ్ సేవింగ్ సర్జరీ లాగా చేసాం ఆ టైంలో. బట్ దానికి యాక్చువల్లీ నేను ఎప్పుడూ రిగ్రెట్ అవుతున్నాను అంత ఎంగేజ్కి హిస్టెక్టమీ చేయడం, బట్ అది లైఫ్ సేవింగ్ సర్జరీ. సో ఇక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అని తెలిసిందో, బికాజ్ హీఈస్ వర్కింగ్ ఇన్ ఎ ఫార్మసీ, అండ్ మెడిసిన్ తెచ్చాడు, ఈమె వేసుకుంది. అండ్ ఇదే సినారియో మనకు చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనగానే ఎవరో ఒక త్రూ సంబడి ఆ మెడిసిన్ తెప్పించేసుకోవడం, లేదంటే తెలిసిన ఫార్మసీలో తీసేసుకోవడం, వేసేసుకోవడం. దానివల్ల ఏమవుతుంది అంటే ఇదిగో ఇలా గర్భసంచి తీయాల్సిన పరిస్థితులు కూడా ల్యాండ్ అవ్వచ్చు. గర్భసంచి తీయాల్సిన పరిస్థితి ఒక ఎత్తు అయితే అసలు మొత్తం కంప్లీట్గా వెంటిలేటర్ మీదకి వెళ్ళే పరిస్థితి, బీపీ డౌన్ అయిపోయి, హిమోగ్లోబిన్ డౌన్ అయిపోయి, ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి మొత్తం కంప్లీట్గా తన షాక్లోకి వెళ్ళిపోయే పరిస్థితి అందరికీ రావచ్చు తనకు జరిగినట్టుగా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఏదో డోలో 650 అనో, లేదా వేరే పెయిన్ కిల్లర్ అనో, కోల్డ్ అనో కాఫీ అనో మెడిసిన్స్, కోల్డ్ అనో లేదా కఫ్ అనో చెప్పేసి మెడిసిన్స్ తీసుకుంటారు కదా, అలాగే అబార్షన్ పిల్స్ కూడా తీసేసుకుంటున్నారు. ప్లీజ్ డోంట్ డూ దట్. ఎందుకంటే అది అసలు వాడచ్చా వాడకూడదు అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి, డాక్టర్ సజెషన్ తీసుకోవాలి. ఫస్ట్ అసలు స్కాన్ చేయాలి, ఎందుకంటే యూట్రస్లో ఉందా, లేకపోతే ఎక్టోపిక్ ట్యూబ్లో ఉందా, కొన్నిసార్లు ఓవరీలో కూడా ఉండొచ్చు, లేదా ఇలా సిజేరియన్ స్కార్ ప్రెగ్నెన్సీ కూడా రావచ్చు. ఇలాంటి కండిషన్స్లో మీరు అబార్షన్ పిల్స్ వేసుకుంటే ఈ పేషెంట్ లాగానే ఎవరైనా సరే ల్యాండ్ అవ్వచ్చు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ ఎప్పుడైనా సరే ఇట్లా చేయాలి, టెర్మినేషన్కి వెళ్ళాలి, ఇన్ కేస్ అన్ప్లాన్ ప్రెగ్నెన్సీయో లేదంటే ఇంకేదైనా రీజన్ వల్ల అయినా వెళ్ళాల్సి వస్తే కనుక ప్లీజ్ డూ కన్సల్ట్ అ గైనకాలజిస్ట్ అండ్ టేక్ యువర్ ఒపీనియన్, గెట్ ద స్కాన్ డన్, లేదంటే బీటాస్ చేయాలి. సో చూసుకొని దాన్ని బట్టి అసలు అబార్షన్ పిల్స్ ఇవ్వచ్చో లేదో కన్ఫర్మ్ చేసుకొని అవసరమైతే అడ్మిట్ చేసి ఇస్తారు. కానీ మీరు మాత్రం ఆన్ యువర్ ఓన్ డోంట్ డూ దట్, డోంట్ టేక్ ద ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్. థ్యాంక్ యూ.